ఫ్రెండ్స్ అందరికీ నేను వరంగల్లోని కూరగాయల మార్కెట్కి వెళ్తున్నానండి. ఎలా వెళ్తున్నానో ఏం కొంటున్నానో వచ్చేయండి చూసేద్దాం. మీలో ఎంతమంది మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటారో చెప్పండి. ఇంటి దగ్గరకు వచ్చే కూరగాయలకి మార్కెట్లో కూరగాయలకి 10 నుంచి 20 రూపాయలు 30 రూపాయలు తేడా ఉంటుందండి రేటు. ఇది పోస్ట్ ఆఫీస్ సర్కిల్ అండి, వరంగల్లోని పోస్ట్ ఆఫీస్ సర్కిల్. అది పీవీఆర్ థియేటర్. ఈ గల్లీలోకి వెళ్తే ఫ్లవర్స్ మార్కెట్ ఉంటుంది. ఇదే పోస్ట్ ఆఫీసు. ఇక్కడే పచ్చడి కోసం మామిడికాయలు కూడా అమ్ముతారు. వినాయక చవితి వచ్చినప్పుడు విగ్రహాలు అమ్ముతారు. ఇదే సెంటర్ అండి, వరంగల్ మంచి సెంటరు, మార్కెటింగ్ సెంటర్ ఇదంతా. అది గోవిందరాజస్వామి టెంపుల్. ఇలా స్ట్రైట్గా వెళ్తే పోస్ట్ ఆఫీస్ స్ట్రైట్గా వెళ్తే ఇది రైల్వే స్టేషన్, వరంగల్ రైల్వే స్టేషన్. ఆర్చిలోంచి లోపలికి వెళ్ళాలి. దీనికి లెఫ్ట్ సైడ్ ఈ గల్లీలోకి వెళ్తే అదిగోండి గోవిందరాజస్వామి గుట్ట. ఇటు నుంచే మార్కెట్కి వెళ్ళాలి. మార్కెట్కి ఎంటర్ అయిపోయానండి. స్టార్టింగ్ అంతా ఆకుకూరలు కొన్ని కూరగాయలు పెట్టుకున్నారు. ఇంతకుముందు ఈ మార్కెట్కి షెడ్ లేదు, ఇప్పుడు కొత్తగా షెడ్ 1 వీక్ బ్యాక్ వేశారంట. చాలా బాగుంది. నేను కావాల్సిన కూరగాయలు కొనుక్కొని వచ్చేసానండి షెడ్తో. చక్కగా ఇప్పుడు ఎండ లేకుండా, వర్షం పడుతుంది కదా, అందుకనే వర్షాకాలం ఇబ్బంది పడుతున్నారనే వేశారు. నాకు ఈ 2 మంత్స్ బ్యాక్ 3 మంత్స్ బ్యాక్ చెప్పారు ఇక్కడ షెడ్ వేస్తున్నారు అన్నట్లుగా అక్కడ కూరగాయలు అమ్మేవాళ్ళు. నేను ఒక 10 డేస్ నుంచి మార్కెట్కి రావట్లేదు, అందుకే నాకు తెలియలే. 1 వీక్ బ్యాక్ వేసారంట. నేను 10 to 15 డేస్కి ఒకసారి మార్కెట్కి వస్తాను. నా షాపింగ్ అదే మార్కెట్ మొత్తం కొనడం అయిపోయింది, కావాల్సిన కూరగాయల వరకు. నిమ్మకాయలు తీసుకున్నా ఫైనల్గా. నేను ఏమేమి కొన్నానో చూసేద్దామా. రేట్లు: టమాటా ఎత్తు 70 రూపాయలు అట్టండి, 2.5 కేజీలు. ఎత్తు అంటే 2.5 అని నాకు వరంగల్కి వచ్చాకే తెలిసిందండి. బీరకాయ హాఫ్ కేజీ 20 రూపాయలు. గోంగూర 3 కట్టలు 20 రూపాయలు. క్యారెట్ కేజీ 60 రూపాయలు. నిమ్మకాయలు 10 20 రూపాయలు, పెద్ద సైజులో ఉన్నాయి, బాగున్నాయి. అండ్ పాలకూర హాఫ్ కేజీ 20 రూపాయలు, 7-8 కట్టల దాకా వచ్చాయి. ఆనపకాయ 10 రూపాయలు. బెండకాయ హాఫ్ కేజీ 20 రూపాయలు. చుక్క కూర 4 నుంచి 5 కట్టల దాకా వచ్చాయండి, 20 రూపాయలు. ములక్కాడ 8 నుంచి 9 వచ్చాయి, 40 రూపాయలు అర కేజీ. దొండకాయలు హాఫ్ కేజీ 20 రూపాయలు. మెంతి కూర 22 కట్టలు 20 రూపాయలకి ఇచ్చింది. విరజాజి పూలు 2 మూరలు 20 రూపాయలు. ఇవన్నీ కలిపి ఒక 10 డేస్ వాడతానండి. జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటా. క్యారెట్కి వచ్చి అటు ఇటు కట్ చేసేసి నీట్గా పెట్టుకుంటాను. ములక్కాయలు కడిగేసి కట్ చేసుకొని ఆయిల్ రాసుకొని స్టోర్ చేసుకుంటాను. ఆకుకూరలు ఈ మధ్యలో వండేస్తాను ఫస్టే. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బిల్ వచ్చి 350 దాకా అయింది. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.